హలో అండి, అందరికీ చూడండి. నేను చాలా టేస్టీ సపోటా జ్యూస్ చేస్తున్నాను. దానికోసం సపోటాలు క్లీన్ చేసుకొని పీల్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలండి. చూసారా ఎలా వేసుకున్నాను? అలా దాంట్లో మనం ఫ్రీజ్ చేసుకున్న మిల్క్స్ వేసుకోవాలి. అలాగే కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలండి. ఐస్ క్యూబ్స్ వేసుకొని నేను దీంట్లో షుగర్ యూస్ చేయకుండా జ్యూస్ చేస్తున్నాను. కొంచెం బూస్ట్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. కొంచెం బూస్ట్, అలాగే నేను హనీ కూడా యూస్ చేస్తున్నాను. ఎందుకంటే షుగర్ యూస్ చేయట్లేదు కాబట్టి హనీ కూడా వేసుకోవాలి. మన టేస్ట్ సరిపడిన వేసుకోవాలి. దాంతోపాటు మనం చక్కగా మూత పెట్టుకొని స్మూత్గా వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇది మిక్స్ అయ్యే లోపల మనం డ్రై ఫ్రూట్స్ని ముక్కలుగా చేసుకుని ఉంచుకోవాలి. మన జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. పిల్లలకి చాలా హెల్దీ అండి, టేస్టీ కూడా అలాగే ఉంటుంది, బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. మీరు కూడా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. మీలో సపోటా జ్యూస్ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. ముందుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం ఈ జ్యూస్ పైన వేసుకుని పిల్లలకి కనుక ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తాగుతారు. మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.